ప్రియ సహోదరులారా, మనమంతా కూడా తపస్కాలంలో ఉన్నటువంటి మనము మరి చాలా త్వరలో తపస్కాలాన్ని కూడా ముగించుకోబోతూ ఉన్నాము. కాబట్టి మరి మనలో ఉన్నటువంటి ఒక్కసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మన అంతరంగాన్ని ఎలా ఉన్నాను, నేను ఇతరులకు ఎలా జీవిస్తూ ఉన్నాను, ఇతరులతో సఖ్యంగా ఉన్నానా, క్షమిస్తూ ఉన్నానా, మరి స్నేహ స్వభావంతో ఉన్నానా, మరి వారికి నా నుంచి కొంచెం సహాయాన్ని అందిస్తూ ఉన్నానా, మనలో ఏవైనా లోపాలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలించుకుందామండి. ప్రియ సహోదరులారా, ఈ యొక్క జీవితం చాలా చిన్నదండి. మన బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ చూస్తూ ఉన్నామండి. మరి యోబు యొక్క గ్రంథమును చూసినట్లయితే యోబు ప్రభువుని ముందర ఎంతగానో స్తుతించాడు, కష్టాల్లో స్తుతించాడు, ఆనందంలో స్తుతించాడు. ఎప్పుడు కూడా దేవుణ్ణి తను తిరస్కరించలేదు. యోనా ప్రభువును తిరస్కరించి మరి నినివే పట్టణంకు వెళ్లకుండా వేరే దారిలో వెళుతున్న ప్రభువు ఏం చేశాడు, తన బిడ్డను వదిలిపెట్టాడు. కాబట్టి తిరిగి వెనక్కి తీసుకొని వచ్చాడు. అలాగే ప్రియ సహోదరులారా, మరి మనం చూస్తూ ఉన్నామండి. యిర్మీయా, నేను చిన్నవాణ్ణి, మాట్లాడలేను, నేను ఏం మాట్లాడలేనప్పుడు కూడా ప్రభు ఏమంటున్నారు, నా మాటలను నీ మాటలుగా పెడతాను అని చెప్పేసి తన యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రభు యొక్క సేవకి ఎన్నుకున్నాడండి. మరి ప్రియ సహోదరులారా, మరి యెషయా గ్రంథంలో చూస్తూ ఉన్నాము, ప్రభువా నన్ను పంపుము, నేను వెళ్ళేదను నీ మాటను ప్రకటించుటకని. మరి మన యొక్క అనుదిన జీవితంలో ఈ యొక్క తపస్కాలంలో ఉన్నటువంటి మనము, ప్రభువా నన్ను మార్చుము, నేను కూడా నీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి కావాల్సిన శక్తిని దయచేయమని మనవంతుగా మనం ప్రయాసపడుతూ ఉన్నామా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందామండి. ప్రియ సహోదరులారా, మరి కోత ఎక్కువగా ఉన్నది, మరి కోయుటకు కోతగాండ్రు తక్కువగా ఉన్నారు. కావున మనమంతా కూడా ప్రార్థన చేద్దామండి. తపస్కాలంలో ఉన్నటువంటి మనమంతా కూడా మంచి యువతకు దేవుడు మంచి ప్రేరేపణ కలగచేసి తమ వంతుగా తాము దైవ సేవకు అంకితం కావటానికి, మరి దేవుని యొక్క రాజ్యాన్ని చాలా మరి ప్రపంచ నలుమూలల ప్రకటించుటకు, హృదయ పరివర్తన చెందుటకు మన వంతుగా మనం ప్రార్థన చేద్దామండి. తపస్కాలంలో ఉన్నటువంటి మనమంతా కూడా ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మాలు, ఈ యొక్క స్క్రీన్కి దూరంగా ఉండటము, మరి యొక్క ఈ నోటికి నాలుక కొంచెం అదుపులో పెట్టుకోవటం, ఈ కళ్ళను అదుపులో పెట్టుకోవటం, చెవుల ద్వారా కొంచెం మంచిని వినటకు, ఈ విధంగా రకరకాలుగా మనం ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసాలన్నింటిలో కూడా దేవాతి దేవుడు మనకు తోడుగా ఉండి మనకు ధైర్యం ఇచ్చి, మనకు శక్తినిచ్చి, మనకు అధికమైనటువంటి విశ్వాసం ఇచ్చి మనల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి మనమంతా కూడా ప్రార్థన చేద్దామండి. మన కోసమే కాదండి, ఇంకా మనలాగా ఉన్నటువంటి ఇతరుల కోసం కూడా ప్రార్థన చేద్దామండి. మన ప్రార్థన ఆలకించి దేవుడు ఒకరికి కాకపోతే ఒకరికైనా మంచి మనసునిస్తాడు, మనకు కూడా మంచి శక్తినిస్తాడు, మంచి మనసుని ఇవ్వాలని కూడా ప్రార్థన చేసుకుందామండి. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవాతి దేవుని యొక్క సహాయం ఉండి తపస్కాలంలో మనం మారు మనసు పొందుకుందాం గాక. ఆమేన్.